ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుదాం. అందరూ కూడా బైబిల్ తీసి చదవండి. రేపు ఆరాధనలన్నీ జయకరంగా జరగాలని ఈ రాత్రికాల సమయంలో అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండి దేవుని సన్నిధి జరగాలి, దేవుని రాజ్యం వ్యాపించబడాలని అందరూ ప్రార్థన చేయండి. రేపు ఆరాధనలో దేవుడి జరిగించునుగాక. ఈ రాత్రికాల సమయం ఇప్పుడు కొన్ని మాటలు మాట్లాడదాం. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే లోక సువార్తమానం 13వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. 6, 7 కూడా నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీశాను అండి. లోక సువార్తమానం 6వ అధ్యాయము 7వ వచనం కూడా. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది. అతడు దాని పండ్లు వెతికొచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టుని పళ్ళు వెతుకుతూ వచ్చాను, కానీ ఏమీ నాకు దొరకలేదు. దీన్ని నరికివేయి, దీని వలన భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట యజమానితో చెప్పాను అంటున్నాడు. ద్రాక్ష తోట అంటే సంఘం, అంజూరపు చెట్టు అంటే విశ్వాసి. మన విశ్వాసులుగా ఉన్నప్పుడు మనం ఎదగాలంట దేవుని సన్నిధిలో. ఆ విశ్వాసం అనేది అంజూరపు చెట్టు లాంటి వాడు. ఎప్పుడూ కూడా ఎల్లిని కాడించి ఫలించాలని దేవుని సన్నిధిలో అన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని సేవకుడు ఏమి చెబుతున్నాడో అది పాటించి దినదినాలు అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం ఎలా ఉండాలంటే అంజూరపు చెట్టులాగా ఫలించే వాళ్ళంగా ఉండాలంట. ద్రాక్ష తోట అంటే అందరూ సంఘం అంతా కలిపి ఉంటుంది. అది సంఘం వేరు, ద్రాక్ష తోట వేరు. ఇదేమో అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు విశ్వాసికి సూచిస్తున్నది. ఆ విశ్వాసం అంటే ఎప్పుడూ కూడా ఫలించాలంట. అది ఫలించలేక మనం ఒక్కోసారి మనం ఎందుకు దేవుని గుడికి వెళ్తున్నామో, నేను 3 సంవత్సరాల నుండి గుడికి వెళ్తున్నాను అని చెప్పుకోవటానికే తప్ప ఫలించట్లేదు. మనం అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను కూడా మనం ఫలించాలంటున్నాడు. మనం ఫలించకపోవటానికి కారణాలు మన వ్యసనాలను బట్టి, మన ఆలోచన బట్టి, మన తొందరపాటు నిర్ణయాలను బట్టి, మనం అడావుడిగా రావటానికి పోరడానికి, మనం దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే అంతా అడావుడే. అదే ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలంటే, ఏదన్నా దీనికి వెళ్ళాలంటే తొందరగా వెళ్ళిపోతాం. అది దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే వెళ్దాములే, రాను నీరసం అయిపోతాం, భక్తిలో సన్నగి వెళ్ళిపోతాం. అందుకే అంటున్నాడు ఈ స్థలము ఇంకొకరికి ఏర్పాటు చేద్దాం, దీన్ని నరికి తీయాలైంది అంటున్నాడు. అలా నరికి పారేసుకునే వాళ్ళని ఉందామా? దేవుని సన్నిధిలో ఒక తీర్పు పొందు దేవునికి మనం ఇష్టలుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉంటున్నామో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. ఇది ఏమీ దొరకట్లేదంట దాంట్లో సారవంతమైంది. ఆ బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, మనకు ఏదన్నా రోగం వచ్చినప్పుడు, ఏదన్నా బాధ వచ్చినప్పుడు దేవుడి సన్నిధికి వెళ్తున్నామే కానీ ప్రతి విషయంలో కూడా దేవుడి సన్నిధిలోకి వెళ్తలేదని దేవుడు మనల్ని నరికి పారేయమంటున్నాడు. అది దేవునికి మనం ఇష్టంగా బతకట్లేదేమో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. మన హృదయాలు పరిశోధించుకొని ద్రాక్ష చెట్టు ఎలా ఫలిస్తుంది, సంఘం ఎలా ఫలిస్తుంది, సంఘంలో విశ్వాసం ఎలా ఫలించాలి అనే దాని గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం ఈరోజు. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ 38 సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక మనుషుడు యేసు వాడిని పడి ఉండడు చూసి, వాడు అప్పటి నుండి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరిచి కోరుతున్నావని వాడిని అడగా, ఆరోగ్యం అయ్యా, నీళ్లు కదిలించినప్పుడు నేను కోనేటిలో దించుటకు నాకెవడో లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు దిగును, మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరించింది. ఈడొక 38 సంవత్సరాలు పడ్డాడు. యేసు ప్రభువుల వారి స్వయాలు వచ్చి స్వస్థపడతావా అంటే సాకులు చెబుతున్నాడు. యేసు నేను స్వస్థపడతానయ్యా, నేను 38 సంవత్సరాల బట్టి ఉంటున్నాను, నన్ను స్వస్థపరిచయ్యా అని బతిలాడుతున్నాడు. సాకులు చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు? నన్ను అంట దించేవాళ్ళు లేరంట. దించాలా?
నీకు తెలియదా? దేవుడు ఉన్నాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు బాగుపడతాడు అని సేవకులు ఎంతోమంది చెబుతున్నారుగా. దేవుని నమ్మవా? దేవుని నమ్మే ఆలోచనలో లేవా? నువ్వైనా నేనైనా ఓ మనోనేత్రాలు వెలిగించుకుని మన దేవుడు ఉన్నాడు, స్వస్థపరిచి రోగులు స్వస్థపరుస్తాడు, బలహీనలు బలపరుస్తాడు, ఆపదలో ఉన్నవాడికి గోదారు పరుస్తాడని ఎన్నో లేఖనాల ద్వారా మనం వింటున్నామే. అవి ఇని శివుడు వదిలేసినా మేము ఒకసారి మన హృదయాలు పరిశోధించి కోరేటిలోకి తెచ్చాలంటాడు. మనం కూడా ఒక్కోసారి అయ్యా నాకు ఈ బాధ వస్తే తగ్గితే నేను బాప్తీసం తీసుకుంటాను, ఈ రోగం నుంచి నన్ను గట్టెక్కిస్తే నేను బాప్తీసం చేసుకుంటాను, నా కుటుంబాల్లో ప్రతి అవసరం తీరిస్తే నేను బాప్తీసం. ఈ ఆలోచన సాకులు చెబుతున్నామే తప్ప దేవుని ఎదుట మన హృదయాన్ని అప్పగించుకోవట్లేదు. మన హృదయాన్ని అప్పగించుకోకపోతే మన జీవితాలు ఎంత బాగుపడతాయి? మన జీవితాలు ఎలా కట్టబడతాయి? మన జీవితాలు మనమే చేతులారా పాడు చేసుకుంటున్నామేమో. ఒకసారి మనది స్వస్థపరచబడుకోరుచున్నావా అని అడిగినప్పుడు కూడా అయ్యా నేను స్వస్థపరుస్తాను, నన్ను స్వస్థపరుచు దేవా అని ఎప్పుడూ కూడా అడగలాడు, కారణాలు చెప్తున్నాడు. మనం కూడా అదే కారణాలు చెప్తే మన జీవితాన్ని మనం పాడు చేసుకుని ఎన్ని సంవత్సరాలు ఉండి అదే బతుకులో ఉంటున్నామేమో. మనం నరికేసి పారేసేదాకా అదే స్థితిలో ఉంటున్నామేమో. ఒకసారి మన హృదయాలు పారేసి అడుక్కోడు. మన ఒక మనిషికి రాక్షసు అంటే సంఘంలో మనం చేర్చబడ్డాం, మనం ఫలించాలి. 60 30 కానించి 60 కానించి 100 ఫలింపజేయాలి. ఆయన ఆశపడుతుంటే మనం ఆ ఆశని మనం చేతులారా పాడు చేసుకుంటున్నామే. ఒకసారి మనం పాడు చేసుకోవాలి. మన హృదయాలు పరిశోధించుకోవాలి. రాత్రికాలం మేలైన తీర్మానం చేసుకోవాలి. అయ్యా నేను ఇక మీదటైనా నేను నీ చిత్తంలో నేను ఉంటానయ్యా. నేను 38 సంవత్సరాల బట్టి పడి ఉండాలి తప్ప నాకెవరో చెప్పలేదని నాలో ఎవరన్నా చెప్పినా కానీ నేను స్వస్థపరచలేకపోయానయ్యా. నన్ను ఒకసారి మరణించయ్యా, నీ చేతులకు నన్ను తీసుకోయ్యాను మనం ఒక తీర్మానం చేసుకోగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో చూస్తాడు. అలాగే హబక్కూ గ్రంథము 3:17 కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? అంజూరపు చెట్లు పోయకుండాను, దాచా చెట్లు పలేకపోయినను, ఒలివల చెట్లు కాపు లేకుండాను, చేనులో పైరు పంటకు రాకపోయినను, నేను యెహోవా యందే ఆనందించదు, నా రక్షణకర్త దేవుని యందే నేను సంతోషించదునని మనం చెప్పుకోగలగాలి. మనం అప్పుడు చెప్పుకోగలిగితేనే దేవుడు దీవించగలరు. నేను ఆనందిస్తాను నా దేవుని ఎదుట, నా సన్నిధిలో నేను ఆనంద గానాలు చేస్తాను, ఆనందంతో గంతులు వేస్తానని ఒక తీర్మానం చేసుకోగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించి ఉన్నతమైన స్థానంలో నిలబడతగలరు. ద్రాక్షావనంలో మనం ద్రాక్షావళి అవ్వాలి, తీగల వలె సాగుతాం. దేవుని ఎదుట నిండారులుగా దీవిందాం. అంజూరపు చెట్టు వలె మనం ఉండగా దేవుని సన్నిధిలో ఒక మంచి సమరయులాగా మంచి ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో నిలబడదాం. ఇక్కడ 18 ఏళ్ల నుంచి రోగం గలవాడు స్వస్థపరిచి గంతులు వేసి నడవసాగినట్టు మనము కూడా గంతులు వేద్దాం దేవుని సన్నిధిలో. దావీదు మహారాజు కూడా సంతోషం వచ్చినప్పుడు ఏమో చేశాడు? మందసం వెళ్ళేటప్పుడు రాజయ్యుడిని కూడా నాట్యం చేయగలిగాడు. మనం ఆ విశ్వాసం మనలో ఉందాం. మనం అలాంటి స్థితిగతుల్లో వండుకుంటున్నాం. అయ్యా ఇక మీదటైనా అయ్యా ద్రాక్ష చెట్లు ఫలించిన, అంజూరపు చెట్లు ఫలించకపోయినా నిన్ను యెహోవా యందే ఆనందిస్తానయ్యా. చేనులో పైర్లు పండకపోయినా, దొడ్లలో ఒడ్డు ధాన్యం లేకపోయినా యెహోవా యందే నా గురి నిలుపుతాను. ఒక తీర్మానం చేసి ఆయన ఎదుట సంతోషంగా మన జీవితాలు ఎడవచ్చును. అదే మనకు మేలైన రక్షణ. మనమందరము కూడా దేవుని సన్నిధిలో మన మనసుని ఒలివల వక్కలే మన సన్నిధిలో నిలబడదాం. ఆయనే మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు దేవుడి వినికిడిలో ఆశీర్వదించి మనలందరినీ రాత్రికాల సమయంలో దీవించును గాక. ఆమేన్.